అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా. నా పేరు మౌలానా హాఫీజ్ కారీ అబ్దుల్ లతీఫ్ మిఫ్తాహి. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయ వలన అల్లాహ్ తఆలా మన ద్వారా మన శ్రేభిలాషులు మన మిత్రులు అందరూ కలిసి ఒక ఖురాన్ యొక్క పద్ధతిని, ఖురాన్ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకు వస్తున్నాం. ఇదే విధంగా మనం అనేక సార్లు, అనేక సందర్భాలు, అనేక దేశాల్లో కూడా మనం ఖురాన్ యొక్క క్లాసెస్ నడిపిస్తున్నాం. అనేక వందల మంది, వేల మంది అల్హమ్దులిల్లా ఇప్పటికీ ఖురాన్ హాఫీజులుగా, ఆలిములుగా, దీన్దారులుగా, దాయిలుగా అల్లాహ్ తఆలా వారిని అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఇటువంటి అవకాశము మన యొక్క నియత్ ఏమిటంటే, మా యొక్క సంకల్పం ఏమిటంటే, ప్రతి బిడ్డ, ప్రతి పెద్ద, ప్రతి ఆడవారు, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరూ ఖురాన్ని నేర్చుకోవాలి, ఖురాన్తో దగ్గర అవ్వాలి, ఖురాన్ని ఆచరణలో తీసుకోవాలి. ఖురాన్ అనేది ఒక రాస్తా, ఒక దారి, ఒక సన్మార్గము. అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నారు, హుదం వ షిఫాఉ లిన్నాస్. ఈ మానవాళికి సన్మార్గం చూపించినటువంటి ఒక మార్గమే ఖురాన్. ఖురాన్ అనేది ఒక పుస్తకం కాదు, ఖురాన్ అనేది ఒక సన్మార్గము. మనం ఈరోజు అనుకుంటున్నాం మన బిడ్డలు సన్మార్గంలో లేరు, మన పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ సన్మార్గం ఎలా దొరుకుతుంది అంటే అది ఖురాన్ యొక్క ప్రత్యేకత ద్వారానే దొరుకుతుంది. ఎన్నో వేల మంది, వందల మంది ఈ చెడు మార్గాల ద్వారా ఖురాన్ వైపు, సన్మార్గం వైపు వచ్చినటువంటి ఏకైక మార్గం ఈ ఖురాన్. కాబట్టి ఈ ఖురాన్లో అల్లాహ్ తఆలా ఎవరైతే సూరే ఫాతిహా చదువుతారో వారికి 70 కన్నా ఎక్కువ రోగాల నుంచి వాళ్ళకి అల్లాహ్ తఆలా నివారణ ఇస్తున్నారు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అదే సూరే బఖరా చదివే వారి యొక్క ఇంట్లో, కంపెనీలో, ఆఫీస్లో వాళ్ళ యొక్క బర్కతు, రహ్మతుని ప్రసాదిస్తున్నారు. అదే విధంగా సూరే యాసీన్ ఎవరైతే మొదలు పెడతారో తన దినచర్య నుంచి, వారికి ప్రతిరోజు సాయంత్రం వరకు అల్లాహ్ తఆలా యొక్క రహ్మత్లు, అల్లాహ్ యొక్క బర్కతులు వాళ్ళపైన ఆశీర్వాదాలు కలుగుతూనే ఉంటాయి. అటువంటి ఖురాన్, ఈ ఖురాన్ అనేది ఒక సమయం, సందర్భం కోసం కాదు, ప్రతి సమయంలోనూ, ప్రతి అవసరంలోనూ, ప్రతి అనుక్షణం మనకు కాపాడే, మనకు దేవుడి యొక్క మనకు మద్దతునిచ్చేటువంటి ఒక మహాభాగ్యం. అల్లాహ్ తఆలా ఖురాన్లోనే చెప్తున్నారు, ఇస్తఈను బిస్సబ్రి వస్సలా. అల్లాహ్ యొక్క మద్దతుని మీరు నమాజ్ మరియు సబర్ ద్వారా పొందుతారు. ఇవన్నీ ఖురాన్ యొక్క ఆచరణ కాబట్టి, ఖురాన్లో ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తున్నాయి. ఇటువంటి ఖురాన్ మనం కూడా నేర్చుకోవాలి. ఖురాన్ అనేది సూరే రహమాన్ చదివితే అల్లాహ్ ఎన్నో రోగాల నుంచి కాపాడుతున్నారు, వారి జీవితంలో సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖచ్చితంగా ఈ మాటని చెప్పారు, ఎవరైతే మగ్రిబ్ నమాజ్ తర్వాత సూరే వాక్యాన్ని తన పిల్లలకి, తన ఇంటి ఆడవారిని చదువుతారో వారి ఇంట్లో ఖచ్చితంగా దారిద్ర్యం దూరం అవుతుంది, వారి ఇంట్లో నుంచి చాలా పేదరికం దూరం అవుతుంది. ఇది పేదరికంని నివారించడానికి ఖురాన్ వచ్చింది. ఈరోజు చాలా మంది ఖురాన్ యొక్క ప్రత్యేకతలు తెలియకుండా, ఖురాన్ యొక్క ఖనిజాన్ని మనము పసిగట్టకుండా, ఖురాన్ యొక్క ఖనిజాన్ని మనము అర్థం చేసుకోకుండా మనం చాలా దూరం అయిపోయినాం. ఇక మీదట ఈ అవకాశం మనం ఇవ్వదలుచుకోవడం లేదు. ఖచ్చితంగా మనం ఖురాన్ని చదవతాం, ఖురాన్ యొక్క మహిమల్ని పొందడం, మన జీవితంలో దీని యొక్క ప్రత్యేకతల్ని మన పిల్లలకి, మన తరాలకి అందిస్తామని చెప్పి మనమందరం నియత్ చేస్తాం, సంకల్పం చేస్తాం. నేను నియత్ చేస్తున్నాను, మీరు చేస్తారా ఇన్షాల్లా. దీని ద్వారా మనం ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఎంతమంది ఉన్నా సరే వారికి ఖురాన్ మరియు మంచి పద్ధతులు, వారికి నమాజు మరియు వాటిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి వారి యొక్క సమయ సందర్భం బట్టి, వారి యొక్క అవకాశాన్ని బట్టి ఆడవారికి ప్రత్యేకమైన ఆడవారికి ద్వారా క్లాసులు, ఖురాన్ యొక్క విద్యని అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. దానికి మీరు కూడా దీంట్లో భాగం అవ్వగలరా? అల్లాహ్ దీని యొక్క ప్రతిఫలం ఇహలోక పరలోకంలో కూడా మన అందరికీ అందిస్తారని చెప్పి నేను దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.